సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు కార్మికులకు నష్టపరిహారం వెంటనే పిఎఫ్ పెండింగ్ బకాయిలు వెంటనే పెండింగ్ జీతాలు వెంటనే డైలీ వేజెస్ కార్మికులకు 6 నెలల పెండింగ్ జీతాలు వెంటనే కార్మికులపై ఆపాలి కక్ష సాధింపు చర్యలు కార్మికులపై కక్ష సాధింపు. సోదరి సోదరులారా, నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మున్సిపల్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీ, ధర్నా ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే, మున్సిపల్ కార్మికులకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల్లో జీతాలు పెండింగ్లో ఉండేటటువంటి పరిస్థితి. 2 నెలలకి, 3 నెలలకి, అట్లాగే మార్చి నెలకి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఈ మున్సిపాలిటీలో చూసినప్పుడు మార్చి నెల ఆఫ్కాస్ సిబ్బందికి జీతాలు ఇవ్వలేదు. అలాగే డైలీ వేజెస్ కార్మికులకి 6 నెలల నుంచి జీతాలు పెండింగ్లో ఉన్నాయి, జీతాలు ఇవ్వలేదు. కాబట్టి ఇంకా మున్సిపల్ కార్మికులు స్థానికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి పెండింగ్ జీతాలు చెల్లించాలని, మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు వెంకటగిరి పట్టణంలోని ర్యాలీ అనంతరం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. మున్సిపల్ కార్మికులకి, ఇక్కడ మున్సిపల్ కార్మికులు అందరూ, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ నిద్ర లేచేసరికి పట్టణాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుతూ, పారిశుధ్యాన్ని పనులు చేస్తూ, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ, ప్రజలకు రోగాలు రానికుండా కాపాడుతూ, తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి మున్సిపల్ కార్మికులకి, మున్సిపల్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోతే వీళ్ళ కుటుంబాలు ఎలా గడవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. మేము మున్సిపల్ కార్మికుల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పారు. లేదంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పారు. కానీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీని తుంగలో దొక్కినటువంటి పరిస్థితి. కార్మికులకు ఇచ్చినటువంటి హామీని తుంగలోకి దొక్కినటువంటి ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు కాల గర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం వెంటనే కార్మికులకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని చెప్పేసి, లేదంటే గత ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో అదే గతి ఈ ప్రభుత్వానికి పట్టక తప్పదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే వెంకటగిరి మున్సిపాలిటీలో గత 6 నెలల నుంచి డైలీ వేజెస్ కార్మికులకి జీతాలు ఇవ్వలేదు. అలాగే ఇటీవల చనిపోయినటువంటి కార్మికులకి నష్టపరిహారం చెల్లించలేదు. వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. ఈ సమస్యని పరిష్కారం చేయడం లేదు. అలాగే మున్సిపల్ కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి మున్సిపల్ కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలు ఆపాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మున్సిపల్ కార్మికుల మీద ఎవరైతే కక్ష సాధింపులకు చర్యలకు పాల్పడుతున్నారో ఆ అధికారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఆందోళన కార్యక్రమాలే ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే పిఎఫ్ పెండింగ్ బకాయిలు ఉన్నాయి. పిఎఫ్ పెండింగ్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. పిఎఫ్ పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఈరోజు కార్మికులకి వ్యక్తిగత లోన్లు తీసుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి పిఎఫ్ పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతాను. అట్లాగే గత కరోనా సమయం నుంచి పనిచేస్తా ఉన్నారు డైలీ వేజెస్ పద్ధతిన, వాళ్ళందరినీ కూడా అవకాశాలకు ఎక్కించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అవకాశాలకు మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం అయినా కూడా సంబంధిత అధికారులు వీటిని పెండింగ్ పెడుతూ, వాయిదాలు వేస్తూ కార్మికులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా కమిషనర్ గారు వెంటనే స్పందించి గత కరోనా సమయం నుంచి పనిచేస్తున్నటువంటి డైలీ వేజెస్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా అవకాశాలకు ఎక్కించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, కోరుతా ఉన్నాం. లేదంటే మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల మీద భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.